సంఘ కాపరి సేవకుడు పెడుతున్నారా లేదా చూడాలి. మంచి ఆహారము పెడితే అది సంఘము బలపడుతూ ఉంటుంది. అందుకంటే ఏంటంటే మీరు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రె చర్మములు కప్పుకొని మీ యొద్దకు వచ్చేదరు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. నిజమే, మొన్న ఒక వీడియో చూశాను నేను. ఒక సేవకుడు ఎలాగ ఉండాలో అలాగ ఉండట్లేదు. ఒక ఆయన అంటాడు కదా, సేవకుడు నేను ప్రశ్న వేయడానికి సరిపోవు, మీకు సమాధానము చెప్పవలసిన పని లేదు, నీ బాబు దిక్కున్నా కూడా చెప్పుకో. అలాంటప్పుడు సేవ చేయటం మానేస్తే మంచిది. వారి పేర్లు చెప్పను నేను, చెప్పాలంటే పెద్ద గగనం ఏం కాదు, చెప్పగలను కూడా, ఎందుకంటే చెప్పను కూడా. ఎందుకంటే ఒకరినొకరు ప్రశ్న వేసుకునేది కాదు, వేలి పెట్టుకుని చూపించుకునేది కాదు. కానీ విశ్వాసులకు తగినట్టుగా బోధించేటప్పుడు తగినట్టుగా బైబిల్కి తగినట్టుగా జీవిస్తే ఎవ్వడు కూడా ప్రశ్న వెయ్యరు. ఎందుకు వేస్తారు? సంఘంలో ఉంటూ సంఘ విశ్వాసులను బలపరుస్తూ, సంఘాన్ని బలపరుస్తూ, వారి కుటుంబాలను బలపరుస్తూ ఎదరికి నడిపిస్తూ ఉంటే ఎవరు కూడా మా అయ్యగారిని చూస్తే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి అని అనిపిస్తుందండి అని చెప్తారు. చెప్పేయేమో నీతి కౌరులు, చేసేయేమో బురద పనులు చేస్తూ ఉంటే ప్రశ్న వేయకుండా ఎలాగుంటారు? ప్రశ్న వేయడానికి నువ్వెవడివి, తీర్పు తీర్చడానికి నువ్వెవడివి అంటే చెప్పడానికి కూడా సరిపోడు. కాపర అవనివ్వండి, ప్రవక్త అవనివ్వండి, సేవకుడు అవనివ్వండి. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ చెప్పిన ప్రకారముగా పిలువబడ్డాడు. సేవకుడిగా పిలువబడ్డాను నేను, సేవకుడిగా అభిషేకింపబడ్డాను నేను, దేవుని అభిషేకం పొందుకున్నాను నేను. పొందుకున్నా కానీ నేను ఆ ప్రవర్తనలో నడతలేదు కాబట్టి నన్ను విశ్వాసులు ప్రశ్న వేస్తున్నారు అని గ్రహించి పశ్చాత్తాపపడాలి దేవుని దగ్గర. ఎందుకంటే వాక్యము 2 అంచులు గల ఖడ్గం. అది విశ్వాసకి తగలొచ్చు, లేకపోతే సంఘ కాపరికి తగలొచ్చు, సంఘ పెద్దకు తగలొచ్చు, సంఘంలో ఉన్న ఎవరికైనా తగలొచ్చు. వాక్యము తగిలిందని బాధపడడం కాదు, కానీ ఆ వాక్యము ద్వారా నాలో ఏదైనా దేవునికి నచ్చలేని ఏమన్నా దుష్ట లక్షణాలు ఉంటే దాన్ని తీసేసుకుని సరి చేసుకుంటే చాలా మంచిది. అందుకంటున్నాడు ఏంటంటే అబద్ధ ప్రవక్తలు వస్తారు మీ ముందుకి, నేను స్వస్థపరుస్తాను అంటాడు. ఓ నిన్ను స్వస్థపరిచేస్తారా? నువ్వు పడిపోయి ఉంటే లేవదీసిన వాడు మన దేవుడు. ఇప్పుడు నిలబడిన వాడిని ఏం చేస్తున్నారు? పడగొట్టేస్తున్నారు. పడగొట్టేసి ఏం చేస్తున్నారు చెప్పనా? ఒక టచ్ అంటున్నారు, పడిపోతున్నాడు, నీకు స్వస్థత కలిగేస్తుంది, వెళ్ళిపోండి. ఎక్కడైనా యేసు ప్రభు వాళ్ళు అలా చెప్పారా?